గోదావరి కని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి రామకుండం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి కూల్చివేతల గురించి మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా నడి చౌరస్తాలో మాట్లాడుతున్నా అని మర్చిపోయి ఓ బీజీపోడు, ఓ ముసలోడు, ఓ సింగరేనోడు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మేము సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతున్న పార్టీలో ఉన్నాం కాబట్టి నీ లెక్క సంస్కారం లేని మాటలు మేము మాట్లాడలేము అన్నారు. ఈ రామకుండం ప్రాంతంలో అభివృద్ధిని ఆకాంక్షించాం కాబట్టే కూల్చివేతల కోసం ఏనాడు మాట్లాడలేదు. మీరు ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక ప్రజల ముందు చెప్పకుండా చిరు వ్యాపారులు మరియు నిరుపేదల కడుపు కొడుతూ వారికి ప్రత్యామ్నాయం చూపకుండా అభివృద్ధి అంటూ చేస్తున్న మాయ మాటలను అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే ఈ కూల్చివేతల వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో బయట పెట్టండి. మీరు ఈ ప్రాంతానికి చేస్తామన్న అభివృద్ధి ప్రణాళిక ఏంటో ప్రజల ముందు ఉంచండి. అసలు అభివృద్ధి మీ వ్యక్తిగతం కోసమా లేక ప్రజల కోసమా అని ప్రశ్నించారు. షాపింగ్ కాంప్లెక్స్లు కడతామని బాకాలు ఊదుకున్న మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిరుపేద నిరుద్యోగ యువతకు లేదా చిరు వ్యాపారులకు ఎలా కేటాయిస్తారో ఒక రెఫరెండంను ప్రజల ముందు ఉంచండి అని పేర్కొన్నారు. నిన్న నడి చౌరస్తలో మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ బీజేపోడు, ముసలోడు, సింగరేనోడు అని ఏది పడితే అది ఇష్టమైన నోరున్నది కానీ ఇష్టమైన మాట్లాడుతున్నాడు. కొంచెం నువ్వు ఒక మంచి నాయకుడు అని నువ్వు అనుకుంటున్నావు. ఏంటిదంటే ఎవరిని పడితే వాడు వీడు అనేది మాట్లాడు కరెక్ట్ కాదు. అసలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మీరు అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది టౌన్ ప్లానింగ్ ఇచ్చిందా? ఈ కూల్చివేతల వెనుక అసలు ఉన్న రహస్యం ఏంది? ఈ కూల్చివేతలు చేస్తున్నారు కరెక్టే. ఆల్టర్నేట్గా మీరు ఇక్కడ నడి చౌరస్తాలో వాళ్ళకి చెప్పింది ఏంటిది? మీరు ఆల్టర్నేట్గా ఇక్కడ వేసుకోండి అమ్మా అని చెప్పారు. మీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసుకోమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 20 రోజుల వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరిగినాయి. 20 రోజుల వరకు మీ కంటికి ఎవ్వరు కనవడలేదా? మీరు ఏమన్నా రాత్రి కట్టుకున్నారా? నడి చౌరస్తాలో రోజు పొద్దున వాళ్ళు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ మీ కాంగ్రెస్ అడ్డేసే ఇక్కడ మీరు నడి చౌరస్తాలు అడ్డానుకునే మీ కళ్ళ ముంగట ఇదంతా వీళ్ళు కడుతుంటే మీ కళ్ళు కనబడలేదా? ఆ రోజు మీరంటేనే కదా వాళ్ళు కట్టుకున్నది మీరంతా చూసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు కట్టుకున్న తర్వాత మీకు మీ పైన వాళ్ళు ఏదో అనగానే మళ్ళీ వచ్చి ఇదంతా కాదు, ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు బతకలేరు. అట్లాంటిది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కావడానికి మినిమం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందంటే ఇది ఇక్కడనే ఉంటుంది. మరి ఈ 6 నెలల సంవత్సర కాలము వీళ్ళు ఏడికి పోవాలి? అది మీకు కనబడతలేదా? మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది. మళ్ళీ మీ పై అధికారులు మళ్ళీ ఏమన్నా అనగానే మళ్ళీ హుటిన ఓ 4 వేసుకొని వచ్చి ఇదంతా కాదు, నేను చెప్పలేదు, వాళ్ళని పిలిపించి చెప్పిందే మీరు, చేసిందే మీరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్టారు కాదన్నారు, మరి ఈయన కూడా కట్టారు కదా, మరి ఇదే ఎందుకు కూలగొట్టలే? కొన్ని కూలగొడతారు, కొన్ని కూలగొట్టరా అంటే ఇదేంది? మళ్ళా భారతీయ జనతా పార్టీని అనే అంత స్థాయి అనేది నీ స్థాయి భారతీయ జనతా పార్టీని అనే స్థాయా? ఒక్కసారి నీ చరిత్ర ఏంది తెలుసుకో. గోదావరి కల్లా నీ చరిత్ర ఏంది తెలుసుకున్నాక మాట్లాడు. భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కానీ అనే హక్కు కానీ అనే అధికారం కానీ నీకు లేదు. ఎందుకంటే మేము దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం. ఇంకొకసారి ఏ కార్యకర్తను కూడా మా జిల్లా అధ్యక్షులు వచ్చి మాట్లాడు వాడు వీడంటే ఎవరిక్కడ పడరు. విన్నరా? దయచేసి మహంకాళి స్వామి గారికి చెప్తున్నాము, నువ్వు అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఉంటుంది. అదేదో ఇక్కడ చూపి మళ్ళా 900 కోట్లతో ఇక్కడ ఏదో మేము చేస్తున్నామని చెప్తున్నావు కదా. ఆ 900 కోట్ల రూపాయలతో నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఎత్తున్నావు? ఏం పని? ఎక్కడి నుంచి వచ్చినాయి? సింగరేనోడు అంటావా? నువ్వు సింగరేనోళ్ళు ఇక్కడ అన్ని కష్టపడి అన్ని చేసేటువంటి సింగరేనోడు అని మాట్లాడుతున్నావంటే మరి నీ కథ ఏందో ఇక నీకే తెలవాలి. అలాగే భారతీయ జనతా పార్టీ
ఈరోజు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ పునర్నిర్మాణం జరిగింది. అలాగే పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ విస్తరణ, రైల్వే స్టేషన్ల సుందరీకరణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అవన్నీ నీకు తెలియకపోతే తెలుసుకో, లేకపోతే మేము వచ్చి చెప్తాం. నువ్వు నిజంగా నీకు దమ్ముంటే నడి చౌరస్తల నువ్వు టౌన్ ప్లానింగ్ ఏంటిదో చూపి. వీళ్ళను నేను కట్టుకోనియలేదు అని చెప్పేసి ఒక మాట నువ్వు చూపి. నేను ఇగో వీరే చెప్తాను, కాంగ్రెస్ నాయకుడే వీడియోతో సహా న్యూస్ వీడియో ఉన్నది, వీరే చెప్తారు. వీళ్ళు అక్కడ చేప కోల్పోయారు. వీళ్ళే అంటారు కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పిరు అన్నారు. అవును, షెడ్లే కావచ్చు. షెడ్లు ఈ రోజులలో ఒక గుడిచె లెక్క కట్టుకుంటే కటింగ్ చేసుకోవడానికి కానీ ఏది కానీ, ఈ రోజులలో గుడిచె అంటే ఎవరైనా నచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా నచ్చి కూర్చుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా గుడిచె అంటే వాళ్ళని నచ్చి కూర్చుంటారా ఈ రోజులలో? ఇంకా మంగళ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగి కటింగ్ వేసుకోవాలంటే చిన్న గుడిచె అంటే వస్తారా? వర్షం పడుతుంది, గుడిచుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇక్కడ నడవది. సంస్కారం అనేది రాజకీయంగా పరంగా మనం ఒక పార్టీలు ఉన్నాం కాబట్టి మనము ఒక సంస్కారవంతంగా మనం వెళ్ళాలి. మాకు నువ్వు మమ్మల్ని అనుడు అనేది కరెక్ట్ కాదు. దయచేసి చెప్తానా, మీరేదన్నా, మేము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధికి ఆటంకం కాదు, మేము కాదన్నాం. కానీ దానికి ఒక పాలసీ, దానికి ఒక పద్ధతి, అసలు ఏం చెప్తాను అనేది ఉండాలా. ఏది పడితే అది మాట్లాడే లీడర్ కదా, మన తెల్ల బట్టలు వేసుకున్నారు. అనవసరమైన మాటలు బంద్ చేసి, ఇటువంటి బిల్డప్లు బంద్ చేసి ఇక కొద్దిగా మంచిగా ఉండాలని కోరుకుంటాను. భారత్ మాతాకి జై. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.